గులాబీ దండు కదులుతోంది. నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభను సిద్ధం చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు సుమారు నెల రోజులుగా పార్టీ యంత్రాంగం మొత్తం సర్వశక్తులు ఒడ్డుతోంది. సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో 1200 ఎకరాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు 2-3 రోజుల ముందు నుంచే ఎల్కతుర్తికి ప్రయాణం ప్రారంభించాయి. రజతోత్సవ సభ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్పూర్, బావుపేట తదితర గ్రామాల రైతుల నుంచి సేకరించిన 1213 ఎకరాల్లో సభను నిర్వహిస్తున్నారు. ఇందులో 154 ఎకరాల్లో మహాసభను ఏర్పాటు చేయగా సభకు హాజరయ్యే ప్రజలను తరలించే వాహనాల పార్కింగ్ కోసం 1059 ఎకరాలు కేటాయించారు. వేసవి ప్రతాపం తీవ్రంగా ఉండటంతో సభ్యుల కోసం 10,80,000 వాటర్ బాటిల్స్, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లను సిద్ధం చేశారు. ఎండ వేడిమికి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సేవలను అందించేందుకు సభా వేదిక చుట్టూ 12 వైద్య శిబిరాలు, 20 అంబులెన్స్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సభా వేదికను భారీగా ఏర్పాటు చేశారు. కేసీఆర్తో పాటు సుమారు 500 మంది వరకు వేదికపై ఆసీనులయ్యే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్ నియంత్రణ కోసం 2500 మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి నియమించారు. 1100 మంది పోలీసులు బందోబస్తును విధులు నిర్వహించనున్నారు. ఈ సభకు కేసీఆర్ హెలికాప్టర్లో వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సభా వేదికకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు కేసీఆర్ చేరుకుంటారు. సాయంత్రం 5:30 గంటల సమయంలో ఆయన వేదికపైకి చేరుకుంటారని చెబుతున్నారు. కేసీఆర్ సుమారు గంటకు పైగా ప్రసంగించే అవకాశం ఉందన్నారు.